యాక్షన్. రాజు రావే పోందా అశోకాన్ని పోతాందా ఆ గంటే పోలి ఉన్నందని అర్థంది ఇలా ఒకటోడా వాడు ఏం నేర్పిస్తానరా నీకు దేహై పోరా నువ్వేమి కవర్ పోరా ఇద్దరు దేహై పోరా ఇద్దరు పోరా మాట్లాడినప్పుడు మీరు ఆగొచ్చు కదా నన్ను పిలిచి సైలెంట్ ఉండరా అన్న నేను మాట్లాడినప్పుడు వాళ్ళ డైలాగ్ గాని మీరు ఆపండి అంతే అశోకుని నాన్న తెచ్చుకోనిరా గమ్మతన్న నాన్న నాని మీ అన్నదే ఈయన పనిముట్లు అన్నమాట వీడియోకి ఇప్పుడు కొడవాళ్ళు వీటి పట్టుకొని పోవాలి. ఇప్పుడు పోతున్నాం, లొకేషన్కి పోతున్నాం, ఇప్పుడు షూట్ లొకేషన్కి. ఫ్రెండ్స్ నేనైతే అన్నం తిని రెడీ అయిపోయినా. ఈ షర్ట్ వచ్చేసి పొలం వీడియో కాబట్టి దీనికోసం ఒక షర్ట్ ఇచ్చిళ్ళు. అట్లనే ఇంకా కొడవళ్ళు అవి ఇవి వెనక రాజన్న తీసుకొస్తుండు. షూట్ లొకేషన్కి అయితే చేరుకుంటున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇదే లొకేషన్. ఇప్పుడు ఇక్కడ మిషన్ ఉంది, అది వరి హార్వెస్ట్ చేసే మిషన్ అంట, హార్వెస్టర్ ఇప్పుడు దాంతోటే ఉంది. ఇక్కడ మనకు సూపర్ సూరవ్ ఉంది, అక్కడ డిఓపి కెమెరామ్యాన్ కిరణ్, కో యాక్టర్ అశోక్, ఇంకా నాని అసిస్టెంట్ కెమెరామ్యాన్. ఫ్రెండ్స్ ఇప్పుడు షూట్ జరగబోతుంది. ఏం చెప్తాను నిన్న మందు కొట్టేవినా వాళ్ళకి పోతే పంపు పోతలేదే కొత్తదే మొన్న తెచ్చినా దానికి ఊకే ఏదో ఒక రిపేర్ వస్తుంది. ఇప్పుడు పట్టుకొని కూర్చుంటాను ఏంది ఆడ పడేది ఎందుకే వరి కోపియవా? కోతుంది ఇంకా 2 రోజులు అవదు. ఇంకెప్పుడు పోతావు? గాలి మస్తు పెడతాంది, మళ్ళీ ఏమన్నా అయితే నీ అవ్వ వాడు రాకపోతే ఒక మిషనే కొనుకొస్తా. ఎందుకు భయపడతాను నేను? అబ్బో అన్ని పైసలు మంచిగానే ఉంటే బాగానే ఉండు సంసారం. చెప్పురా. నీ అవ్వ అతుడుకున్న వారే తావు నా పిల్లలతో ఇంటికెళ్ళి లేదంటే అది వరి పోయానట, వరి అంతా అంటుందట, దీనికి ఎరికేనట. రాజేంద్ర బాబాయ్ నెంబర్ ఉంటే పంపిరాక మిషన్ ఉన్నది అడుగుతాం. ఏనా నీది ఇంటికాడ ఉండనిది పండనిది చేయనిది. గదేం లేదురా, నెంబర్ ఒకసారి ఉంటే ఫోన్ చేయండి, నెంబర్ అన్నా పంపి చెప్తాను. పంపిరా లేకపోతే నువ్వన్నా ఫోన్ చేయకి బచ్చల చొక్కాని వరిపోయి అన్నట్టు అని చెప్పు. ఇది అవుతలేదు ఇంటికాడ మొత్తం ఒక్కటే ఊరు కొడుతుంది. సరే ఓకేరా. ఏంటిదే ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు ఇంతసేపు ఖరాబ్ అయింది, ఇప్పుడు బాగా వస్తుంది. నాడు మాట్లాడదు కంపా, ఇంకా పెద్ద ఫోన్ చేసి వడుతానని అందరు చెప్తాను. పంపది కొనిపెడతాడు. ఇంట్లో విషయాలు బయట ఎవరి విషయాలు తెలియవచ్చు, ఇంటనే ఉంటాయి. ఎవరి విషయాలు తెలియదు. ఎట్లా పోసి చూడు. ఇప్పుడు మంచిగా నడుతుంది, ఎంతసేపు నడవలే. నడుతుంది మూతలో ఉచితం మరి పైపు తీసి. ఇంట్లో నాడు నువ్వు పో మాట్లాడరా పోతుందరా. ఫ్రెండ్స్ ఒక యాక్టర్ హ్యాండ్ ఇస్తే మళ్ళా రాజన్ననే డ్రైవర్కి యాక్టర్ చేస్తున్నాడు. కెమెరామ్యాన్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ యాక్టర్గా చేస్తున్నాడు. ఇప్పుడు సీన్ తీస్తున్నాం చూడండి, అన్నీ సిద్ధం చేస్తున్నారు. కనిపించే యాక్టర్ అశోక్ ఊకే నవ్వుతాడు, నవ్విస్తాడు, టైం అంతా వేస్ట్ చేసి ఎక్కువ టేక్స్ తీసుకుంటాడు. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కూడా ఎట్లా నవ్వుతున్నాడో. ఫ్రెండ్స్ షూట్ స్టార్ట్ చేసేటప్పుడు వేరే ఇట్లా స్వామి బైక్ మీద పోతుండు, ఆ సౌండ్ అలా పడుతుంది కాబట్టి మళ్ళీ ఆపాల్సి వచ్చింది. టేక్ బండి పోయినాకనే టేక్ తీస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సీన్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి వాళ్ళది 4-5 గంటలు పడుతుంది. మరి సాయంత్రం అయితే కావచ్చు. సాయంత్రం 4:30 వరకు వస్తా. వాళ్ళకి మాట ఇచ్చిన 10 వరకు వస్తా అని చెప్పిన. ముందుగా వాళ్ళకి కూర్చున్నాక మనకే. ఫ్రెండ్స్ ఇగో సూరవ్వ నేను ఇంటికి పోతున్నాం.
ఏంటి మా వెపన్స్ తెచ్చుకోనికి షూటింగ్ షెట్టును కొడవలు చెప్పు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. సూరవ్ చెప్పినందుకైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. ఫ్రెండ్స్ ఇక్కడ వేప చెట్లు టేకు చెట్లు ఎన్ని ఉన్నాయి చూడండి, అన్నీ టేకే. ఇక్కడ మంచిగా ఈ చెట్టు నీడకు బర్రెలు ఆవులు సేద తీర్చుకుంటున్నాయి. మంచిగా ఆడ గడ్డేసిళ్ళు మంచిగా అవి తింటున్నాయి. ఇప్పుడు షూట్కి అటే కాస్ట్యూమ్స్ ఇవేనండి, పొలం పని వీడియో కాబట్టి. వరి హార్వెస్టర్ వస్తుంది, రాజన్న తీసుకొస్తుండు. వామ్మో బండి అయితే ఎంత పెద్దగా ఉందో. ఇదంతా మా గ్యాంగ్, షూటింగ్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు, హెల్పర్స్, యాక్టర్స్ అందరు ఉన్నారు ఇందులోనే. అందరు హాయ్ చెప్పండి నాకు, సారీ ఆడియన్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకి ఇష్టం లేనట్టున్నది, ఒక్కరే చెప్తాళ్ళు. ఫ్రెండ్స్ ఇవి చిట్టి టమాటాలు, రామ్ములక్కాయలు అంటారు వీటిని. అసలు వీటికి రామ్ములక్కాయలు అని ఎందుకు వచ్చింది, ఏమైనా ములక్కాయల? చిన్న టమాటా కదా, కానీ ఎందుకు ఆ పేరు పెట్టిలనేది నాకు తెలియదు. వీటితోటి చారు ఎత్తే సూపర్ ఉంటుందట, కర్రీ కూడా. వీటిని కట్ చేయకుండా అట్లనే చిన్న చిన్న వేసి చేస్తారట. నేను ఒక్కసారి చారు తిన్నది, చాలా బాగుంది. ఇక్కడైతే కనకాంబరాలు అయితే సూపర్ ఉన్నాయి. ఇదంతా లొకేషన్లోనే. ఓగో నన్ను దూరం రాసి ఎంత రేటింగ్ మొత్తం అవుతారు ఏమేరా నీతో గోసే ఉన్నదేమరా, చేనంత ఖరాబ్ అవుతుంది. అట్లా సుట్ అవుతా. సరేదా ఓకేరా. అత్తనాడు వాడు, అత్తనాడు అట్లా పోయి పోయి ఎటు చూసినావు అని అంటాను. పారని నన్ను చూసుడు కాదే, రెండు దిక్కులో చూసినట్టు మిషన్ వచ్చిందని నీకు బండి అట్లా వణించి గడ్డి పక్క షార్ట్ తీసుకోపోయినావు ఫస్ట్, ఇదే బండి వచ్చేది గడ్డి మోపు ఎత్తుకో ముంగడు బండి వేసుకోవచ్చు కదా. రాజన్న వాళ్ళ మమ్మీ బండి, ఇది ఇక్కడ బండి అడ్డం ఉంది కాబట్టి అది పోరాదని చెప్పి రాజన్న దాటిద్దామని చూస్తుండు. మోపు తీసినాక బండి పోయినాక మళ్ళీ మోపిస్తారట. ఇవన్నీ షూటింగ్ కష్టాలు. దిస్ ఈస్ నాని, హీరో నాని. చూడండి అట్లా దాటిచ్చి మళ్ళీ అక్కడ పెట్టి పంపిస్తున్నారు. రాజు రావే పోందా, అశోకాన్ని పోతాందా? ఆ గంటే పోలి ఉన్నందని అర్థంది అలా ఒకటోడా వాడు ఎందుకు ఇస్తానరా నీకు? దేహై పోరా నువ్వేమి కబర పోరా. మాట్లాడినప్పుడు మీరు ఆగొచ్చు కదా. నన్ను పిలిచి సైలెంట్ ఉండు రా అన్న నేను. మాట్లాడినప్పుడు వాళ్ళ డైలాగ్ గాని మీరు ఆపండి అంతే. అశోకుని నాన్న తెచ్చుకోనిరా. గమ్మతన్న నాన్న. నాని ఓకే నేను పెట్టుకుంటా. కిరణ్ రెడీయా? ఓకే రెడీ యాక్షన్. పోలి పోలి ఉందని అర్థం అలా ఓ పొచ్చాడు వాడు ఎందుకు అప్పిస్తున్నారా నీకు? పోరా నీతో ఏం కాదు ఫ్రెండ్స్. షూట్ అయిపోయింది. సో 7కి బస్సు ఉంటుంది కమలాపూర్లో.
సో ప్యాకప్ అయిపోయింది. నేను వెళ్ళి ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరడమే. బాయ్ బాయ్. కమలాపూర్ బస్ స్టాండ్లో ఉన్న బస్ కోసం వెయిటింగ్. వేములపల్లి బస్ వచ్చినా ఎక్కేయచ్చు, హన్మకొండ వచ్చినా ఎక్కేయచ్చు. ఇక ఈ బ్రో ఇప్పుడే బస్ స్టాండ్లో దింపిండి నన్ను. ఫ్రెండ్స్ ఫైనల్గా బస్ అయితే ఎక్కిన నేను ఇంటికి ఏరుకుంటున్నా. ఇప్పుడే బస్ వచ్చింది. మా డాడీ అన్నారు మా హస్బెండ్ అన్నారు నన్ను తీసుకెళ్తాడు. సో ఇది నా వ్లాగ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.